ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి పలు కీలక అంశాలు తీసుకువెళ్ళడం కానీ మరోవైపు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష మార్పు గురించి కూడా ప్రధానంగా చర్చించేందుకు వీరందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా ముఖ్యంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ప్రధానితో ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు అందరూ కూడా వారి దగ్గర ఉన్న అంశాల గురించి చర్చించబోతున్నారు. ప్రజెంట్ బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ ఇటు ఏదైనా నచ్చిన అంశం ఉంటే స్వపక్షంపై కూడా విమర్శలు చేసే ధైర్యం ఉన్న వ్యక్తి. గతంలో కూడా తనపై విధించిన సస్పెన్షన్ వేటును కూడా రాజా సింగ్ లేకపోతే బీజేపీ లేదు అనే విధంగా కూడా ఆయన అందరి ఆదరణ అంటే కంటిన్యూగా గెలుస్తూ వచ్చారు. బీజేపీలో అంత సముచిత స్థానం ఉంది. ఈ నేపథ్యంలోనే రాజా సింగ్పై ఉన్న సస్పెన్షన్ కూడా ఎత్తేసి మళ్ళీ టికెట్ను కేటాయించింది అధిష్టానం. ప్రజెంట్ మనతో రాజా సింగ్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుస్తుంది. సార్, ప్రజెంట్ తెలంగాణలో పాలన సంబంధించి ఫిర్యాదు చేయడానికి వచ్చామంటున్నారు. మరోవైపు అధ్యక్ష రేసులో కూడా చాలామంది పోటీలో ఉన్నారు. దీనిపై మీరేమంటారు? మీరేమన్నా అధ్యక్ష రేసు గురించి ఏమన్నా అధ్యక్ష పదవి గురించి ఆశిస్తున్నారా? లేలే, ఇప్పుడు కూడా నేను అధ్యక్ష పదవి నేను ఆశించలే, నేను అడగను కూడా. ఎందుకంటే నా కార్యక్రమాలు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్లో ధర్మం పట్ల ఒక ప్రచార కార్యక్రమం నేను తీసుకున్నాను. ఆ ప్రచారంలోనే నాకు ఎక్కువ సమయము అవుతుంది. అందుకోసం అధ్యక్ష పదవి గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో ఏ విధంగా తెలంగాణ ప్రజలకి ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఖాళీ మాటలకే పరిమితం అయినారు, పేపర్కే పరిమితం అయిపోయినారు. అన్ని విషయాలు మోదీ గారి దృష్టికి తీసుకొని రావాలని అందరు ఎమ్మెల్యేస్ అనుకున్నారు. అదేవిధంగా కొత్త ఎమ్మెల్యేస్ కూడా గెలిచిన తర్వాత మోదీ గారు దర్శనం చేయలేదు. ఆ దర్శన కార్యక్రమం కూడా ఇవాళ పెట్టుకున్నాం. మరొకటి, ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే ప్రతిపక్ష హోదా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై ఏమే విధమైన పోరాటం చేయట్లేదు. కానీ వారి కుమారుడు మాత్రం బయట ఉండి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ పైన ఇటు కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారు. కేవలం ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి ఎందుకు వస్తలేరు, అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు అది అర్థమైతలేదు. ఆయన బయటికి రావాలి. ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తే అది కాదు కదా. మీరు బయటికి రండి. మీరు అసెంబ్లీ ఇప్పుడు 9th నుంచి అసెంబ్లీ నడుస్తుంది, దాంట్లో వచ్చి మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి జవాబు ఇచ్చే మాకు బలం ఉంది, మా దగ్గర ఆధారం ఉంది. అన్ని విధాలుగా మేము కూడా కౌంటర్ ఇచ్చే సత్తా అయితే మాకు ఉంది. ఈ అధ్యక్ష మార్పు గురించి ఎప్పటి వరకు అధ్యక్షుని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది? నేను అనుకుంటున్నా డిసెంబర్ ఎండింగ్ వరకు కొత్త అధ్యక్ష మా తెలంగాణకి వస్తారు. ఈ జాతీయ అధ్యక్ష మార్పు గురించి ఏమన్నా చర్చ జరుగుతుందా? ఎవరికి అవకాశం ఉందంటారు? ఇప్పుడు దాదాపు చాలా మంది రేస్లో అయితే ఉన్నారు, కానీ అది కేంద్రం డిసైడ్ చేస్తుంది ఎవరికి చేయాలని.